రాజకీయాల్లో డబ్బు అనేటటువంటిది ఒక కామన్ అయిపోయింది. డబ్బు లేనోడు ఆంధ్రాలో రాజకీయం చేయలేడు. చివరికి రాజకీయాల్లోకి నీకు టికెట్ ఇస్తాను అన్నప్పుడు అప్పు చేసైనా సరే ముందు ఎలాగోలా చేద్దాం అనుకుంటున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చాలంటే తప్పుడు పనులు చేయాలి. తప్పుడు పనులు చేస్తే నువ్వు 10 చేస్తే 8 దొరికిపోతే ఏ రోజులు ఇవాళ రోజున. దాంతో ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఆ స్టేజిలో చివరికి అప్పులకి వడ్డీలకు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళేమో అవి తిరిగి చెల్లించమంటారు. ఇలాంటి వాటితో ఆత్మహత్యా ప్రయత్నం చేసినటువంటి పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మహాలక్ష్మి భర్త పిల్లలతో సహా సూసైడ్ అటెంప్ట్ అన్నటువంటిది. వాళ్ళని ఆసుపత్రిలో చేర్చారు. వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణం అని చెప్పి ఇప్పుడు ఆ వ్యాపారుల మీద కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులేమో అప్పు తీసుకుని ఎగ్గొట్టడం కాకుండా ఈ విధంగా బెదిరిస్తున్నారు తమకున్నటువంటి రాజకీయ పలుకుబడితో అన్నటువంటి విమర్శ వాళ్ళు చేస్తున్నారు.